మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి వాగ్దానపు ఆశీర్వాదము కొరకు మన జీవితాలను సిద్ధపరచుకుందాం. నేటి అంశము యూదారాజు ఉజ్జియా జీవితము. Today's topic from the throne of grace, King Uzziah's life. నేటి వాగ్దానము కీర్తన 54:4. Psalms 54 verse 4. Behold, God is mine helper, the Lord is with them that uphold my soul. కలిసి నాతో చెప్పండి, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించి మమ్మలను విడువక మా ఎడల నీ కృప చూపి నిత్యము నీ సహాయము, నీ తోడు, నీ సన్నిధితో పరిశుద్ధాత్మతో మా జీవితాలను నింపుచూ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, బంధకాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో తీసివేస్తున్నాం. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి హృదయాన్ని వాక్యమునకు లోబడి యేసయ్యను వెంబడించడానికి, యేసయ్యను అంగీకరించడానికి, సత్యమునకు సాక్షిగా జీవించడానికి మా జీవితాలను సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభు నామములో వాక్యపు ఆశీర్వాదము కొరకు యేసు నామములో సిద్ధపరచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, వాగ్దానం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. ఎవరికి దేవుడు సహాయం దయచేస్తారు? హూమ్ డస్ గాడ్ హెల్ప్? ఎవరికి దేవుడు సహాయం దయచేస్తారు అంటే విశ్వాసం ఉంచిన వారికి. ప్రభువైన యేసు క్రీస్తునందు, ప్రభువైన యేసు క్రీస్తు మరణమునందు, పునరుత్థానమునందు, యేసు రక్తమునందు విశ్వాసం ఉంచిన వారికి, రక్షణ పొందిన వారికి, ఎన్నుకోబడిన వారికి, ప్రత్యేకించబడిన వారికి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు సహాయం దయచేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి సంఘమా, అది నిత్యము ప్రతి ఒక్క విశ్వాసులో మనం తెలుసుకోవలసినటువంటి సత్యం, మనం నమ్మవలసినటువంటి సత్యం. ప్రతి సమస్యల్లో, ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేను చెప్పవలసినటువంటి, పలకవలసినటువంటి వాగ్దానం యేసయ్య మాట. దేవుడే నాకు సహాయకుడు అని నీవు నేను చెప్పాలి. పరిస్థితులు అనుకూలించకపోయినా, కష్టములో ఉన్న, దుఃఖములో ఉన్న, సమస్యల్లో ఉన్న, పరిస్థితులు ఎలా ఉన్నా సరే యేసయ్య నాకు సహాయం దయచేస్తారు. పరిశుద్ధాత్ముడు నాకు సహాయం దయచేస్తారు. దేవుడే నాకు సహాయకుడు అని విశ్వసించి, మన హృదయంలో విశ్వసించి మన నోటితో పలకాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. యేసయ్య మహాకృపను బట్టి, తండ్రి ప్రేమను బట్టి 9 సంవత్సరాల తర్వాత కుటుంబంతో కలిసి ఇండియా వెళ్ళటానికి అవకాశం కలిగింది. ఆంధ్రప్రదేశ్లో 5 రోజులు, కేరళలో 5 రోజులు ఉండటానికి యేసయ్య సహాయం దయచేశారు. కేరళలో వర్షాలు బాగా ఉన్నాయి, అక్కడ దోమలు కూడా బాగా ఉన్నాయి. అయినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోయినా యేసయ్య కృప చూపారు. కుటుంబంతో అనేక ప్రాంతాల్లో, ప్రత్యేకంగా గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో సంఘాలలో బలపరచడానికి, యేసయ్య ప్రేమను ప్రకటించడానికి, యేసయ్యకు సాక్షిగా కుటుంబం అంతా కలిసి సంఘాలను బలపరచడానికి మార్గాలు తెరవబడ్డాయి. అందును బట్టి యేసయ్యకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. తర్వాత విజయవాడలో వీధుల్లో అనేక మంది అనాథులు ఉంటారు, అనేక మంది అడుక్కునే వాళ్ళు ఉంటారు. చికెన్ బిర్యానీ ప్యాకెట్లు ఒక 200 ప్యాకెట్లు కట్టించి ఆటోలో వేయించుకొని జాన్ రావు నేను కలిసి అక్కడికి వెళ్ళి ఉదయం 11 గంటల ప్రాంతానికి వెళ్ళి అక్కడ వీధుల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా భోజనాలు పంచడానికి, పంచిపెట్టడానికి యేసయ్య కృప చూపారు. యేసయ్య సహాయం దయచేశారు. ఆ విధంగా అనాథలను పోషించేటువంటి ధన్యత సంఘానికి యేసయ్య అనుగ్రహించినందుకు
యేసయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆలోచన యేసయ్య అనుగ్రహిస్తారు, పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తారు. అనాథలను పోషించడం, వారికి భోజనం పెట్టడం, ఆ ధన్యతను యేసయ్య అనుగ్రహిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సంఘమా, అందుని బట్టి యేసయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరూ కూడా మనలో ఒక కోరిక ఉండాలి, యేసయ్య పనిలో నేను ఒక పనిముట్టుగా ఉండాలి, నాకు యేసయ్య సహాయం దయచేస్తారు అనేటువంటి ఆలోచనతో మనం ఎప్పుడైతే ఉంటామో ఆయనే మనల్ని నడిపిస్తారు, తండ్రి చిత్తాన్ని బయలుపరుస్తారు. అందుకే నీవు నేను విశ్వసించి మన పలకాలి, నన్ను ఒక పాత్రగా వాడుకో, నా కుటుంబాన్ని ఒక పాత్రగా వాడుకో, నా పిల్లలను నీ యొక్క సేవలో ఒక పాత్రలుగా, ఒక పనిముట్టుగా వాడుకో అని ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. నీవే నా సహాయకుడు, నా కుమారుడికి నీవే సహాయం చేస్తావు, నా కుమార్తెకు నీవే సహాయం దయచేస్తావు అనేటువంటి ఆలోచన నీవు నేను కలిగి ప్రతిరోజు కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. పలకవలసినటువంటి మాట ఏమిటంటే, యేసయ్య నా సహాయకుడు, నా కుటుంబానికి సహాయకుడు, నా పిల్లలకు సహాయకుడు, పరిశుద్ధాత్ముడే సహాయకుడు, ఆదరించే దేవుడు, సహాయం దయచేసే దేవుడు అని నీవు నేను పలకాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, యూదా రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి రాజులలో ఒక రాజు ఈ యొక్క యూదా రాజు జీవితం గురించి మనం కొద్ది నిమిషాల్లో ధ్యానం చేద్దాం. యూదా రాజు యొక్క జీవితం గురించి దినవృత్తాంతముల 2వ గ్రంథములో 26వ అధ్యాయంలో మొదటి 23 వచనాల్లో ఈ అధ్యాయం అంతా కూడా యూదా రాజు అయినటువంటి ఉజ్జియా గురించి వ్రాయబడి ఉంది. Second book of Chronicles, chapter 26, verses 1 to 23, talks about the life of Uzziah. ఉజ్జియా జీవితం గురించి రాయబడి ఉన్నది. ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అనేక సత్యాలను మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఉజ్జియా జీవితం ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలను పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉంటాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ వచనంలో వ్రాయబడినటువంటి సత్యాలు. 3వ వచనం, ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకల్య. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేశాను. దేవుని సన్నిధికి వచ్చినంతసేపు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుని దగ్గరకు వెళ్ళి అడిగినప్పుడు దేవుడు సహాయం దయచేశారు. ఎవరికి? ఉజ్జియా అనేటువంటి రాజుకి. అతడు 16 ఏండ్ల వాడై 16 సంవత్సరాల్లో యూదా రాజ్యానికి రాజుగా నియమింపబడ్డాడు. తండ్రి చేత నియమింపబడ్డాడు. యూదులకు రాజుగా, యూదా రాజ్యానికి రాజుగా నియమింపబడ్డాడు. 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతని పరిపాలన ఎలా ఉన్నది అంటే, ఆయన దేవునితో నడిచినంత కాలం దేవుడు తన యొక్క కృపను చూపించాడు. దేవుడు తన యొక్క సహాయాన్ని అనుగ్రహించాడు. దేవుని యొక్క సహాయముతో ఇతను శత్రువులను జయించాడు. ఎవరు తనకి ఎదురుగా నిలబడినటువంటి శత్రువులు అంటే 26వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. ఫిలిష్తీయులతోనూ గుర్బాయిలలో నివసించిన అరబీయులతోనూ మహూనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేశాను. అమోనీయులు ఉజ్జియాకు తెన్నిచ్చువారైరి, పన్ను ఇచ్చేటువంటి వాళ్ళయ్యారు. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. దేవుడు సహాయం దయచేయడం ద్వారా ఎవరికి?
ఉజ్జియా అనేటువంటి రాజుకి సహాయం దయచేయడం ద్వారా ఇతను యుద్ధాలలో జయాన్ని పొందుకున్నాడు. ఎవరిపైన? ఫిలిస్తీయులపైన, అమోనీయులపైన, అరబీయులపైన, రాజ్యానికి వ్యతిరేకంగా, తనకు వ్యతిరేకంగా నిలబడినటువంటి శత్రువులందరిపైన కూడా తనకి జయము కలిగింది. జయాన్ని ఎవరు ఇచ్చారు? దేవుడే సహాయం దయచేయడం ద్వారా తను జయాన్ని పొందుకున్నాడు. మన జీవితాల్లో జయము పొందాలి. పాపము మీద జయం పొందాలి, అపవాది మీద జయం పొందాలి, కష్టాల మీద జయము పొందాలి అంటే దేవుడే మనకి సహాయం దయచేయాలి. మన శక్తి సరిపోదు, మన సామర్థ్యం సరిపోదు, మన ఆలోచన సరిపోదు, మన జ్ఞానం సరిపోదు. మనం చేయలేనివి చాలా ఉన్నాయి ఈ లోకంలో. దేవుని యొక్క సామర్థ్యముతో, దేవుని యొక్క సహాయముతో, యేసయ్య కృప ద్వారా బలవంతం అవ్వాలి. పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకోవాలి. ఆయన సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎవరికి? విశ్వాసము ఉంచిన వారికి, అడిగిన వారికి, ఆయన సన్నిధిని వెతికేటువంటి వారికి, ఆయన సన్నిధికి వచ్చేటువంటి వారికి, ఆయన చేత పిలువబడినటువంటి వారందరికీ దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, ఆ సత్యాన్ని ఈ యొక్క ఉజ్జియా జీవితంలో మనం చూస్తాం. ఉజ్జియాని బలపరచడమే కాకుండా, తనకి బలాన్ని ఇవ్వటమే కాకుండా, తన దేశంలో తన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి కూడా తన యొక్క పేరుని గొప్పగా హెచ్చించడం దేవుడు చేయడం జరిగింది. ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటి? అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటిలో కూడా ఆయన పేరు, ఆయన కీర్తి వ్యాపించింది. కారణం దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సహాయము ద్వారా బలాన్ని పొందుకున్నాడు, అభివృద్ధిని పొందుకున్నాడు. ఇంకా తను ఏం చేశాడు? తను వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాడు. తన దేశంలో, యూదా దేశంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాడు. అనేక గోపురాలను కట్టించాడు. ఆయన దేవునికి ఇష్టమైనటువంటి తన ప్రవర్తన అంతటిలో యథార్థముగా తను జీవించాడు. యెహోవాను ఆశ్రయించినంత కాలము, దేవునితో, దేవుని యొక్క కట్టడలను అనుసరించినంత కాలము, దేవుని సన్నిధికి వచ్చినంత కాలము కూడా తనలో అభివృద్ధి కలిగింది, ఆశీర్వాదము కలిగింది, శత్రువు పైన విజయము కలిగింది. అయితే ఆయనలో ఉన్నటువంటి ఒక సమస్య కూడా ఉన్నది. బాగా అభివృద్ధి చెందాడు దేవుని సహాయము ద్వారా, దేవుని యొక్క అనుగ్రహము ద్వారా, కటాక్షము ద్వారా, దేవుని యొక్క చిత్తము ద్వారా నియమించబడ్డాడు. దేవుని యొక్క ప్రణాళిక ద్వారా యూదా రాజ్యాన్ని 52 సంవత్సరాలు పరిపాలన చేసేటువంటి ధన్యత ఆయనకు కలిగింది. అయితే అభివృద్ధి కలిగిన తర్వాత తనలో ఏం కలిగింది అంటే, తన మనస్సులో, తన ఆలోచనలలో గర్వం కూడా వచ్చింది. 26వ అధ్యాయంలో 16వ వచనంలో చూస్తాం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. స్థిరపడిన తరువాత, రాజ్యములో స్థిరపడిన తర్వాత, దేశములో స్థిరపడిన తర్వాత తన మనస్సులో గర్వించి చెడిపోయాడు. ఏమిటి ఆయన గర్వం ద్వారా ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే, ఈయన యూదా రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలము నుండి బయటికి పోము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా, ఉజ్జియా ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేము మందిరము లోపలికి వెళ్ళాడు, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళాలి? ప్రత్యేకించబడిన లేవి కుటుంబం, లేవి గోత్రానికి చెందిన వాళ్ళు పరిశుద్ధ స్థలములో పనిచేయాలి. అతి పరిశుద్ధ స్థలములోకి ప్రధాన యాజకుడు వెళ్తాడు సంవత్సరానికి ఒకసారి. పరిశుద్ధ స్థలంలోకి వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క లేవీయులు, యూదులు తీసుకుని వచ్చేటువంటి
ఈ యొక్క బలులన్నిటిని కూడా ఆవరణంలో లేవీలు తీసుకుని వాటిని వధించి ఆ తర్వాత ఆ రక్తాన్ని లోపలికి పంపించడానికి యాజకులకు ఇస్తారు. యాజకులు ఆ ప్రధాన యాజకుడికి సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే అవకాశం కలుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఉజ్జియా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు, ధూపం వేయడం ప్రారంభించాడు. ఆ పని ఎవరు చేయాలి? యాజకులు చేయవలసినటువంటి పని, అంటే లేవీలు చేయవలసినటువంటి పని. లేవీలు చేయవలసినటువంటి పని అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలము నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని యాజకులు చెప్పారు. ఎవరితో చెప్పారు? ఉజ్జియాతో చెప్పారు. అప్పుడు తాను ఇక అక్కడ నుండి ఉజ్జియా ధూపము వేయుట ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. కుష్ఠ వ్యాధి కలిగింది. ఎక్కడ కలిగింది? పరిశుద్ధ స్థలములో ఉన్నప్పుడు, దేవుని చిత్తానికి దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు, అభివృద్ధి పొందిన తర్వాత, రాజ్యము స్థిరపరచబడిన తర్వాత, తను స్థిరపరచబడిన తర్వాత, తన మనస్సులో కలిగినటువంటి గర్వం ద్వారా తను చెయ్యకూడనటువంటి పని చేయటానికి లోపలికి వెళ్ళాడు, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. ఆయన చేసినటువంటి పొరపాటు, తప్పు, పాపం ఏమిటి అంటే తనకి ఆ పని అప్పగించలేదు. అప్పగింపనటువంటి పని, చెయ్యకూడనటువంటి పని చేయటానికి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. అప్పుడు తనకి కుష్టు వ్యాధి కలిగింది. తన నొసట కుష్ఠము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయను యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను. గనుక వారు తడవు చేయక అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తాను త్వరపడెను. ఆ రోగం వచ్చిన తర్వాత, ఆ వ్యాధి సోకిన తర్వాత ఇంక వెంటనే అతన్ని బయటికి పొమ్మని ఆజ్ఞాపించారు, వెళ్ళిపోమని చెప్పారు. అతడు రాజైన ఉజ్జియా తన మరణం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. బయటకు వచ్చిన తర్వాత మరణించేంత వరకు ఆయన వ్యాధి అతన్ని వదిలిపెట్టలేదు. ఆ వ్యాధితోనే తన దేశంలో, తన రాజ్యములో మనుషులకు దూరముగా తను ఒక ఇంటిలో ఒంటరిగా ఉండేవాడు. ఆ వ్యాధి కారణంగా, అదే వ్యాధితో ఆయన చనిపోవడం జరుగుతుంది. ఆలోచన చేయండి. తన పతనానికి గల కారణం ఏమిటి? గర్వము అనేటువంటి పాపం. అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు, ఉజ్జియా తన యొక్క అంతానికి తనే కోరుకున్నట్టుగా అనిపిస్తుంది. తనే చేయకూడనటువంటి పని చేసినట్లుగా మనం చూస్తున్నాం. 21వ వచనం, రాజైన ఉజ్జియా తన మరణము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడెను. కనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యాతాము రాజు ఇంటి వారికి అధిపతి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. తన కుమారుడు రాజుగా నియమింపబడ్డాడు. తన రాజుగా ఉన్నప్పటికీ కూడా తను న్యాయం చేయటానికి అర్హతను కోల్పోయాడు. పరిపాలన చేయటానికి అర్హతను కోల్పోయాడు. న్యాయం తీర్చడానికి అర్హతను కోల్పోయాడు ఉజ్జియా. 22వ వచనం, ఉజ్జియా చేసిన ఇతర కార్యములను గూర్చి ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయావు రాశాను. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించాను. అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయను. తను మరణించాడు. ఎలా మరణించాడు? రోగముతో మరణించాడు, వ్యాధితో మరణించాడు. దేవుని యొక్క ఆజ్ఞను చిత్తానికి
వ్యతిరేకముగా జీవించటము ద్వారా, యాజకులు చేయవలసినటువంటి పని తను చేయటం ద్వారా, దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా తను జీవించడం ద్వారా, పని చేయడం ద్వారా తను ఆ రోగాన్ని తెచ్చుకున్నాడు. ఆ యొక్క కుష్ఠము అనేటువంటి ఆ వ్యాధితో, కుష్టి వ్యాధితో మరణించడం జరిగింది. 52 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేసినప్పటికీ తన యొక్క అంతము ఆశీర్వాదకరంగా లేదు, దుఃఖకరముగా ఉన్నది. తన చివరి దినాలన్నీ కూడా దుఃఖకరముతో, రోగముతో, బాధతోనే అంతమైపోయాయి. ఇది అతని జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, ప్రేమటువంటి సంఘటన. అయితే పరిశుద్ధాత్ముడు ఎందుకు మనకి తెలియచేస్తూ ఉన్నాడు అంటే, ఇర్మియా గ్రంథములో 9వ అధ్యాయంలో ఒక సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ద బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 9 verse 23 and 24. ఇర్మియా గ్రంథములో ఉన్నటువంటి ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ద బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 9 verse 23 and 24. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 23-24 వచనాలు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిచ్చుచున్నాను. దేవునికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే, దేవుని యొక్క సృష్టిని చూసి, దేవుని యొక్క కృపను చూసి, దేవుని యొక్క కార్యాలను చూసినప్పుడు, ఆయనను ఘనపరిచినప్పుడు ఆయనకు సంతోషం కలుగుతుంది. అదే సంగతిని తెలియజేస్తున్నాడు. కృప చూపేటువంటి దేవుడు, కనికరాన్ని చూపించేటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుని కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్తున్నాడు. నీవు కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, నీవు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి నీవు అతిశయపడకూడదు, నీవు గర్వపడకూడదు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘం, తిమోతికి పౌలు గారు రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. పౌలు గారు రాసినటువంటి పత్రికలో, తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఏం చెప్పారో ఆ సత్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 6వ అధ్యాయం 10వ వచనం. Paul's first letter to Timothy, chapter 6 verse 10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తామే పొడుచుకొనిది. ధనాపేక్ష, ధనము కలిగి ఉండటం పాపం కాదు, కానీ అధికంగా కలిగి ఉండాలి, అధికంగా సంపాదించాలి అనేటువంటి అతి ఆశ, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, సమస్యలకు మూల కారణమవుతుంది. ధనాపేక్ష, అధికంగా కలిగి ఉండాలని ఆకాంక్ష, అభిలాష, ధనాపేక్ష అని దేవుడు సెలవిస్తున్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 17వ వచనంలో మరొక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించెను. మనలో ఉండవలసినటువంటి నమ్మకం ధనాన్ని బట్టి కాదు, ఐశ్వర్యాన్ని బట్టి కాదు, సుఖముగా జీవించడానికి జీవాధిపతి తన యొక్క జీవాన్ని అనుగ్రహించాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన సర్వస్వమును సిలువలో అప్పగించి, తన కృపను సిలువలో అనుగ్రహించి, తన కృప ద్వారా రక్షణను మనకు అనుగ్రహించాడు. కాబట్టి
మనలో ఉండవలసినటువంటి అతిశయము, మనలో ఉండవలసినటువంటి విశ్వాసము యేసు ప్రభువునందే ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘం, అందుకే పరిశుద్ధాత్ముడు తెలియజేసేటువంటి సత్యం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 31వ వచనం. Paul's first letter to Corinthians chapter 1 verse 31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. కలిసి నాతో చెప్పండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. ఆమేన్. మనలో ఉండవలసినటువంటి అతిశయం ఏమిటి అంటే యేసు ప్రభువు వారు అనుగ్రహించినటువంటి నీతి, పరిశుద్ధత, విమోచనను బట్టి, యేసయ్య మరణమును బట్టి, యేసయ్య పునరుత్థానమును బట్టి మనం అతిశయించాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైనది, దేవుడు కోరుకునేటువంటిది, దేవుడు మెచ్చుకునేటువంటిది మనం కలిగి ఉండాలి మన జీవితాల్లో అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘం, అందును బట్టి నీవు నేను కూడా ఆయన సన్నిధికి రావాలి. ఏ విధంగా రావాలి? మన బలహీనతల్లో ఆయన బలాన్ని అనుగ్రహించేది. అందుకే పౌలు గారు అంటాడు, కొరింథీ సంఘానికి ఏమని తెలియచేస్తూ ఉంటాడంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 12వ అధ్యాయంలో 10వ వచనం. Paul's second letter to Corinthians chapter 12 verse 10. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అని తెలియజేస్తున్నాడు. పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఎవరికి? కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఉత్తరాన్ని రాశాడు. ఓ సంఘమా, బహుశా నువ్వు అనుకోవచ్చు నీలోనే కష్టాలు ఉన్నవి అని నువ్వు అనుకోవచ్చు. ఓ కొరింథీ సంఘమా, అయితే నేను అనేక సార్లు హింసించబడ్డాను. హింసలలో, ఇబ్బందులలో, బలహీనతల్లో నుండి నేను బయటకు వచ్చాను. వాటన్నిటిలో నేను సంతోషిస్తున్నాను. వాటన్నిటిని బట్టి, కష్టమును బట్టి, బలహీనతను బట్టి, ఇబ్బందులను బట్టి, హింసలను బట్టి, ఆ హింసలలో నేను సంతోషిస్తూ ఉన్నాను. కారణం ఏమిటి? నేను ఎప్పుడు బలహీనుడనో ఆ బలంలో నేను బలవంతుడను, ఆ సమస్యలలో నేను బలవంతుడను. కారణం ఏమిటి అంటే దేవుడిని యొక్క కృప నా మీద ఉంది. ఆయన ప్రార్థన చేశాడు. ఎవరు? పౌలు గారు ప్రార్థన చేశారు. తన సమస్యలను బట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు. మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేశారు అంటే తన ప్రార్థన ఆలకించి దేవుడు సెలవిచ్చినటువంటి మాట, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే నేను బహు సంతోషముగా అతిశయపడుదును. 9వ వచనం ఏమంటున్నాడు అంటే నేను అతిశయపడుతున్నాను, బలహీనతల్లో అతిశయపడుతున్నాడు. కారణం కృప, దేవుని కృప, యేసయ్య కృప అధికంగా ఉంది. కృప ద్వారా బలవంతులం అవుతాం. మనం ఎప్పుడైతే విశ్వాసము కలిగి ఉంటామో సమస్యలలో కృప మన మీద విస్తరిస్తుంది. ఆయనలో ఉన్నటువంటి కృప మన మీద విస్తరిస్తుంది. ఆ కృప ద్వారా మనము బలవంతులం అవుతాం అని కొరింథీ సంఘానికి తెలియచేస్తున్నాడు. తన అనుభవంతో తెలియచేస్తూ ఉన్నాడు పౌలు గారు. ఇంకా ఏమంటున్నాడు అంటే పౌలు గారు తెలియచేస్తున్నటువంటి సత్యం 13వ అధ్యాయంలో 4వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయం 4వ వచనం, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన నుండి బలహీనమై ఉన్నాము కానీ మీ ఎడల
దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గల వారము. బలహీనతల్లో ఉన్నప్పటికీ యేసయ్య మానవుల యొక్క బలహీనతను సిలువలో కొట్టివేశారు. కాబట్టి సిలువ వేయబడినటువంటి యేసయ్య ద్వారా మనం బలవంతులవుతాం. దేవుని శక్తిని బట్టి జీవించగలుగుతాం. మనం జీవిస్తాం. ఎవరిని బట్టి జీవించగలుగుతాం? యేసయ్యను బట్టి మనం జీవించగలుగుతాం. అందుకే యేసు ప్రభువు వారు ఏమంటున్నారు అంటే, యోహాను రాసినటువంటి సువార్తలో యేసు ప్రభువు వారు శిష్యులను బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నారు. యోహాను రాసినటువంటి సువార్తలో 14వ అధ్యాయంలో 19వ వచనంలో, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 14:19, కలిసి నాతో చెప్పండి. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఆమేన్. తన శిష్యులను ఆదరించి బలపరుస్తున్నారు యేసు ప్రభువు. వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, అనుమానంలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. కారణం ఏంటి? యేసు ప్రభువు వారు సెలవిచ్చారు, యూదులు నన్ను చంపివేస్తారు, రోమా సైన్యం నన్ను పట్టుకుంటారు, సిలువ వేస్తారు. నేను మనుషులందరి కొరకు సిలువ మరణాన్ని పొందబోతున్నాను. వాడు నన్ను హింసిస్తారు, సిలువకు అప్పగిస్తారు, నేను మరణిస్తాను అని సెలవిచ్చారు. తర్వాత నేను తిరిగి లెగుస్తాను అని కూడా యేసు ప్రభువు వారు సెలవిచ్చారు. అయితే తిరిగి లేస్తాను అన్న మాటను మర్చిపోయారు. కానీ నేను శ్రమలు పొందుతాను, మరణిస్తాను అనే మాటలు ఎప్పుడైతే వాళ్ళు విన్నారో అప్పుడు వాళ్ళకి దుఃఖం కలిగింది, బాధ కలిగింది. మరి మా పరిస్థితి ఏమిటి అనేటువంటి ఆందోళన కలిగింది. అప్పుడు యేసయ్య వాళ్ళని బలపరుస్తూ ధైర్యపరుస్తున్నారు. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు. నేను మిమ్ములను అనాథులనుగా విడిచిపెట్టడం లేదు. నేను తండ్రిని వేడుకుంటాను. సత్య స్వరూపియగు ఆదరణకర్త, సత్య స్వరూపియగు ఆత్మ, పరిశుద్ధాత్ముడు మీలోకి వస్తారు, మీలో నివసిస్తారు, మిమ్మల్ని ఎప్పుడు నడిపిస్తారు అని యేసు ప్రభువు వారికి వాగ్దానం చేయడం జరిగింది. ఆ సత్యాన్ని మనం 16వ వచనంలో మనం చూస్తాం, 17వ వచనం చూస్తాం. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథులనుగా విడువను. మీ వద్దకు వత్తను. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు అని యేసయ్య శిష్యులను బలపరిచారు, ధైర్యపరిచారు. తండ్రి వాగ్దానాన్ని వారికి గుర్తు చేశారు. వారిని ఏ విధంగా వాళ్ళు సిద్ధపడాలో, ఏ విధంగా రెండవ రాకడ కొరకు సిద్ధపడాలో, ఏ విధంగా ఆత్మలను సంపాదించాలో, వాళ్ళు ఏ విధంగా శక్తిని పొందుకోవాలో, ఏ విధంగా వాగ్దానాన్ని పొందుకోవాలో, ఏ విధంగా పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి కృపా వరాలను పొందుకోవాలో వాళ్ళు చేయవలసినటువంటి పని వాళ్ళకు అప్పగించారు. వాళ్ళు పైనుండి శక్తిని పొందుకునే వరకు ఏ విధంగా యెరూషలేము వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేయాలో వాళ్ళని హెచ్చరించారు యేసయ్య. మీరు అనాథలు కాదు, మీరు మిమ్మల్ని బలపరచడానికి, ఆదరించడానికి, మీతో నివసించడానికి ఆదరణకర్త సత్య స్వరూపపు ఆత్మ మీలో నివసిస్తారు, ఎల్లప్పుడూ నివసిస్తారని చెప్పారు యేసు ప్రభువు వారు. ఒక్కసారి వచ్చిపోవడం కాదు, ఎల్లప్పుడూ మనతో ఉండేటువంటి ఆదరణకర్త పరిశుద్ధాత్మ. మనిషి యొక్క శరీరం మట్టిలో కలిసిపోతుంది శరీరానుసారమైన మరణం ద్వారా, ఆత్మకు చావు లేదు. కానీ పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. మనం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో కలిసి, యేసయ్యతో కలిసి తండ్రి ఇంటిలో శాశ్వతముగా నివసించేటువంటి కృపలో, నిత్య జీవములో, మహిమ దేహము కలిగి నిరంతరం మనం నివసించేటువంటి ధన్యత ఆయన ఇవ్వబోతున్నాం. ఆలోచన చేయండి. ఆయన వాగ్దానాలు శాశ్వతమైనవి. యేసయ్య పలికినటువంటి ప్రవచనాలు శాశ్వతమైనవి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. కాబట్టి మనం అధైర్యపడకూడదు, కృంగిపోకూడదు. సమస్యలను, బాధలలో, ప్రతికూల పరిస్థితులలో, అనుకూల పరిస్థితులు లేకపోయినా, కష్టము ఉన్నా, దుఃఖము ఉన్నా, శోధనలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, నీలో నాలో ఉండవలసినటువంటి విశ్వాసం ఏమిటి అంటే
పౌలు చెప్పిన రీతిగా, పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి రీతిగా నా బలహీనతలలో నేను బలవంతుడను. హింసలలో, దుఃఖములో, సమస్యలలో, ప్రతికూల పరిస్థితులలో నేను బలవంతుడను. నీ కృప నాకు సరిపోతుంది. నీ కృప ద్వారా నన్ను బలవంతుని చేయి. బలమైన సాధనముగా నన్ను వాడుకో. నీ చిత్తాన్ని జరిగించు. నీ ఆలోచన, నీ యొక్క ఉద్దేశాన్ని నాకు నేర్పించు, బోధించు, సహాయం దయచేయి. నీవే నా సహాయకుడవు అనేటువంటి విశ్వాసము కలిగి మనము ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ సహాయముతో మనం ప్రార్థన చేయాలి. యేసయ్య చూపిన మార్గాన్ని మనం వెంబడించాలి. సత్యమునకు సాక్షులుగా మనము జీవించాలి. యేసయ్య కృప మనందరికీ సదా తోడైనగాక. ఆమేన్. ప్రార్థన. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకున్నాం. ఉజ్జియా జీవితం ద్వారా అనేక విషయాలు పరిశుద్ధాత్మను బయలుపరిచాడు. ఉజ్జియా 52 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలన చేసిన తర్వాత మనస్సులో గర్వము కలిగి నశించిపోయాడు. దేవుని సన్నిధికి వెళ్ళకూడనటువంటి అతి పరిశుద్ధ స్థలములోకి యెరూషలేము మందిరములోకి యాజకులు చేయవలసినటువంటి పని తను చేసి దేవుని యొక్క కోపానికి గురయ్యాడు. కుష్టు వ్యాధి తెచ్చుకొని మరణం వరకు కుష్టు వ్యాధి కలిగి తను వేరుగా, మనుషులతో కాకుండా వేరుగా ఒక గదిలో ఉండి చివరికి మరణించడం జరిగింది. ప్రియమైనటువంటి సంఘం, ఈరోజు మనలో ఉండవలసింది యేసయ్య మరణమును బట్టి అతిశయించాలి. యేసయ్య పునరుత్థానమును బట్టి అతిశయించాలి. యేసయ్య కృపను బట్టి అతిశయించాలి. తండ్రి ప్రేమను బట్టి అతిశయించాలి. మనం అతిశయించవలసింది మనం కలిగి ఉన్న వాటిని బట్టి కాదు, యేసయ్య అనుగ్రహించిన వాటిని బట్టి మనం అతిశయించాలి. కృప ద్వారా పొందుకున్న రక్షణను బట్టి అతిశయించాలి. యేసయ్య అనుగ్రహించినటువంటి జీవమును బట్టి అతిశయించాలి అని పరిశుద్ధాత్మ హెచ్చరిస్తూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒక తీర్మానం చేసుకున్నాం. నా బలహీనతల్లో నీ బలము సరిపోతుందయ్యా. నా బలహీనతలో నీవే నన్ను బలవంతునిగా చేయగల శక్తిమంతుడు అని నమ్ముచున్నానయ్యా. నా సహాయకుడు నీవే అని నమ్ముచున్నాను. కలిసి నాతో చెప్పండి. దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. యేసు ప్రభువు నిత్యము నాకు మార్గాన్ని చూపుతారు. పరిశుద్ధాత్ముడు నా సహాయకుడు. నేను అధైర్యపడను, నేను దిగులు పడను. నా సమస్యల పైన నాకు జయము యేసు ప్రభు ద్వారా కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు నన్ను విశ్వాసము నుండి విశ్వాసములోకి, కృప నుండి కృపలోకి నన్ను నడిపిస్తారు. నాలో నిత్యము పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నారని నమ్ముచున్నాను. యేసు ప్రభువు ఎల్లప్పుడూ నాలో నివసిస్తున్నారని, యేసు నాలో సజీవునిగా నివసిస్తున్నారని నమ్ముచున్నాను. యేసు ప్రభు నామములో ప్రార్థన చేసే జీవమును, స్వస్థతను, ఆశీర్వాదమును యేసయ్య నామములో వాగ్దానమును పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.